24వ తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈరోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పగించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేసాము. దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది. సో అన్నీ దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ, ఇన్క్వెస్ట్, పోస్ట్ మార్టం అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్. సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఎఫ్ఐఆర్ ఉలింతగూడ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే 2 వీలర్ సెపరేట్గా స్లైడ్ అయ్యి పడడము, దానికి ఇంకొకటి సెపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే, ఫస్ట్ ఇద్దరు 2 వీలర్స్లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2 వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు. బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి. 2 వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్, అతనిది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఈ రోజు మార్నింగే వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. 2 వీలర్ ని అన్నోన్ వెహికల్ కొట్టి పెళ్ళిందా లేకపోతే వాళ్ళు స్కిడ్ అయి పడ్డారు? వాళ్ళు స్కిడ్ అయి పడ్డారు అనేది మనకి ఇప్పుడు దాకా ఉన్నట్టు సమాచారం అండి. అక్కడ పడడానికి అవకాశం లేదు, ఎలా పడ్డారండి? డివైడర్ ఉందండి. డివైడర్కి పట్టే బాడీ రోడ్ మీద ఉన్నప్పుడు పిలియన్ రైడర్ ఎవరున్నారో ఆ బాడీ కొంచెం పక్కకు లాగారు. ఆ తర్వాత 2 వీలర్ లాగే లోపల బస్సు వచ్చింది. అంటే జరిగిన ఘటనకి ఎక్కడైతే బాడీ పడి ఉందో డివైడర్ అంటే మన యూటర్న్ సంబంధించి సుమారుగా 300 మీటర్ల దూరంగా ఉంది. ఆ నేపథ్యంలో డివైడర్ని ఎలాంటి కొట్టారండి? ఫస్ట్ 2 వీలర్ వెళ్తున్నప్పుడు డివైడర్ పడింది. ఆ స్పీడ్లో 2 వీలర్ అనేది ఒక 20 మీటర్ ముందుకు వెళ్ళింది. ఓకే, సో ఆ బాడీని మధ్యలో రోడ్ మీద ఉన్న బాడీని పిలియన్ రైడర్ ఏరుస్వామి ఎవరు ఉన్నారు అతను పక్కకు లాగాడు. ఆ తర్వాత బస్ హిట్ కొట్టిన తర్వాత 120 to 150 మీటర్స్ మళ్ళీ లాగింది 2 వీలర్ని. అంటే స్టక్ అయిపోయిన తర్వాత బస్తో పాటు అంటిల్ ద బస్ కేమ్ టు ఫాల్ట్. అది ఇప్పుడు దాకా మనకి వెలుగులోకిన ఇన్వెస్టిగేషన్ ప్రకారమే చెప్తున్నానండి నేను. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెస్టిగేషన్ సేస్ దట్. తర్వాత ఆ బస్సు వాళ్ళు కూడా మన టచ్లో వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటాం. ఎప్పుడెప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో ఏమేమి వచ్చాయో అలా అప్డేట్ చేసుకుంటూ వచ్చాము. ఈ రోజుకి నేను చెప్పింది దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ యాజ్ పర్ ద ఇన్వెస్టిగేషన్ అంటిల్ నౌ. ఓకే, ఏదైనా కొత్తగా వస్తే అగైన్ విల్ బి